హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? రీసెంట్‌గా ఒక యంగ్‌స్టర్స్ కన్వర్జేషన్ విన్నానండి. ఫిబ్రవరి 14థ్ మంచి గుడిలో పెళ్లి ప్లాన్ చేస్తున్నారు. అయితే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా సరే చాలు వాలంటైన్స్ డే గిఫ్ట్‌ల కోసం రకరకాల వీడియోలొస్తున్నాయి. బట్ ఒక్కటి చెప్తున్నానండి. ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, మీ మనసులో మాటని ఖచ్చితంగా చెప్పండి. చెప్పకపోతే వాళ్ళ పెళ్ళికే మీరు కార్డులు పంచిపెట్టడానికి వెళ్ళాల్సొస్తదనమాట. చెప్పండి. మీ మనసులో మాటని చెప్పండి. కానీ చెప్పే ముందు వాళ్ళకొక మాట ఇచ్చే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి క్వెషన్ చేసుకోండి. నేను ఈ మాటను నిలబెట్టుకోగలనా లేదా? ఈరోజు నేను ఇచ్చే మాటని నా ఊపిరి ఆగిపోయే వరకు నిలబెట్టుకోగలనా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకొని మాట ఇయ్యండి. ఇఫ్ సపోజ్ అది మీరు ఏదో ఈరోజు మీ ప్రేమను ఒప్పుకోవడం కోసం ఏదో గాలిలో మాట కింద ఏదో ఒక మాట ఇచ్చేసారనుకోండి, అవతల వాళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకొని ఆ మాట మీదే లైఫ్ అంతా ఎండ్ ఆఫ్ ది డే వరకు లైఫ్‌ని ఒక రకంగా ఊహించేసుకున్నారనుకోండి, అది వాళ్ళకి చాలా పెయిన్‌ఫుల్ అయిపోతదనమాట. ఎందుకంటే మీకు కేవలం నోటి మాట వాళ్ళకి జీవితాంతం వాళ్ళకి అదొక రాత. వాళ్ళ జీవితంలో రాత కింద ఫిక్స్ అయిపోతారనమాట. సో, ఎవరైనా సరే ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, జెన్యూన్‌గా చెప్పండి. జెన్యూన్‌గా ఉండండి. గిఫ్ట్‌లేమి అవసరం లేదండి. జెన్యూన్‌గా నిజంగా ఒక్క మాట ఇయ్యండి చాలు. నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా ఒక్క మాట మీదే నిలబడిపోతది. అలాగే కెరియర్‌లో కూడా సెటిల్ అవ్వండి. కెరియర్ చూసుకోకుండా జస్ట్ వాలంటైన్స్ డే, లవ్ అది ఇది అనుకుని కెరియర్‌ని డిస్టర్బ్ చేసుకుంటే ప్రేమ గెలుస్తది. కానీ ప్రేమ గెలిచిన తర్వాత జీవితం గడపాలి అంటే కెరియర్ ఉండాలి. కెరియర్ లేకపోతే చాలా కష్టమైపోతది. కెరియర్‌లో సెటిల్ అవ్వండి. అమ్మాయిలు కెరియర్ అనంగానే అబ్బాయిల పార్ట్ అనుకోకండి. కెరియర్ అంటే అర్థం అమ్మాయిలది, అబ్బాయిలది ఇద్దరిది కూడా. మీరు కూడా ఏదైనా కెరియర్ ఉండాలి అనుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ మీద కాన్సంట్రేట్ చేయండి. బిఫోర్ మ్యారేజ్ కెరియర్ మీద కాన్సంట్రేట్ చేయండి. చక్కగా బాధ్యతగా ఉండండి. మీ ప్రేమని మీ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి ఒప్పించి చక్కగా పెళ్లి చేసుకోండి. అంతేగాని గుళ్ళల్లోని అక్కడ ఇక్కడ పెళ్ళిళ్ళు ప్లాన్ చేసుకోమాకండమ్మా. ఎందుకంటే కెరియర్ అయినా పర్సనల్ లైఫ్ అయినా జీవితంలో జరిగిపోయిన ఏ రోజు మళ్ళీ తిరిగి రాలేదు. మీ జీవితంలో మీకంటూ ఒక రోజుని ఏర్పాటు చేసుకోండి. అందులో మీ వాళ్ళందరూ కూడా ఉండాలని అనుకోండి. అంతేగాని గుళ్ళోని, చర్చిల్లోని, చెట్టు కింద పెళ్ళిళ్ళు ప్లాన్ చేసుకోమాకండమ్మా. అర్థమవుతుందా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.